తెలంగాణ అభివృద్ధికి మోదీ కృషి చేస్తుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లాలో మీడియా వేదిక 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు తీసుకురాలేదని గుజ్జల ప్రేమేందర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను ప్రజలు తరిమికొట్టే రోజులు వచ్చాయి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఎంతో కృషి చేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేని టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇవాళ వరంగల్కు ద్రోహం చేసింది ఇదే టీఆర్ఎస్ కాంగ్రెస్ కాదా అని నేను అడుగుతున్నా. వరంగల్ ప్రజల ముందు మీరు ద్రోహులుగా మిగిలిపోతారు. ఎందుకంటే అనేక ప్రాజెక్ట్స్ ఇక్కడికి వచ్చే వాటిని రాకుండా చేస్తున్నారు. మీరు కేవలం మీకు ఓట్ బ్యాంక్ రాజకీయాల అవసరం, ఎన్నికలలో ఎట్లా గెలవాలి, ఎన్నికలలో బదనాం చేసి ఎట్లా గెలవాలి అనే ఆలోచనే తప్పితే ఆ యొక్క వచ్చిన యొక్క ఫలితాన్ని పనిని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసే ఉద్దేశం మీకు లేదు. ఈరోజు మీరు అంటున్నారు కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాష్ట్రంలో 40-50 సంవత్సరాల అధికారంలో ఉంది. ఎందుకు కోచ్ ఫ్యాక్టరీ తేలేదని అడుగు. 2 సార్లు అవకాశం వస్తే